హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 5Aలో 7-8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 7th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమిచ్చారు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నెంబర్స్ that can be formed using the digits 1, 2, 4, 5, 6 without repetition. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? ఇక్కడ మనకి 5 డిజిట్స్ అనేవి ఇచ్చారమ్మా. ఏంటవి? 1, 2, 4, 5, 6 అనేవి. వీటిని యూజ్ చేసుకొని 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమంటున్నారు. అయితే 5 డిజిట్స్ యూజ్ చేసి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 5p4 ఫామ్ అవుతాయి. సో ఈ 5p4 నెంబర్స్ని కూడా యాడ్ చేసి సమ్ ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? సో చూడండి ఏ విధంగా చేస్తాము. సో డిజిట్స్ ఏమి ఇచ్చారమ్మా మనకి ఇక్కడ? డిజిట్స్ 1, 2, 4, 5, 6. ఓకే, టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? టోటల్ 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎన్ని డిజిట్ నెంబర్స్ కావాలి? రిక్వైర్డ్ 4 డిజిట్ నెంబర్స్. 4 డిజిట్ నెంబర్స్ కదా కావాలి. అయితే మనం ఆల్రెడీ ఈ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n డిస్సిమిలర్ థింగ్స్ ఉన్నప్పుడు వాటిల్లోంచి 6 ఆబ్జెక్ట్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తే గనక నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఉంటాయి? NPR ఉంటాయి కదా. ఆ విధంగా ఇక్కడ టోటల్ 5 డిజిట్స్ ఉన్నాయి. వీటిల్లోంచి 4 డిజిట్స్ని యూజ్ చేసి నెంబర్స్ అనేవి ఫామ్ చేయాలి. అంటే ఏం ఫామ్ అవుతాయి? ఎన్ని ఫామ్ అవుతాయి? 5p4 ఫామ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయి? 5p4 వస్తాయి. ఓకే, ఇజ్ ఈక్వల్ టు 5p4. NPR అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా మనకి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? 5p4 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 5 మైనస్ 4 అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. 5 ఇంటూ 4 20, 20 ఇంటూ 3 60, 60 ఇంటూ 2 120, 120 ఇంటూ 1 120 అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయమ్మా? 120 నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా యాడ్ చేయాలి. అయితే ఈ సమ్ చేయడానికి మనకి ఒక ఫార్ములా అనేది ఉంది. సో ఆ ఫార్ములా ఏ విధంగా ఉంటుందో చూడండి. ఓకేనా? ఏంటా ఫార్ములా? సమ్ ఆఫ్ r digit numbers, sum of r digit numbers formed by using n non-zero digits. ఇక్కడ ఏంటమ్మా? 2 ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఒకటి జీరోకి, ఒకటి నాన్ జీరోకి. ఆల్రెడీ నేను ఒక ప్రాబ్లము జీరోకి సంబంధించి ఇచ్చిన డిజిట్స్లో జీరో ఇంక్లూడ్ అయితే ఏ విధంగా చేయాలో చెప్పాను. సో ఇది నాన్ జీరో డిజిట్స్కి ఫార్ములా ఏమవుతుందంటే n-1 p(r-1) ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్ ఇంటూ 1 1 1 సో ఆన్ 1 ఎన్ని టైమ్స్ వేయాలంటే r టైమ్స్ వేయాలమ్మా. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఎన్ని డిజిట్ నెంబర్స్? 4 డిజిటెడ్ నెంబర్స్ కదా. సమ్ ఆఫ్ 4 డిజిటెడ్ నెంబర్స్ ఫార్మ్డ్ బై యూజింగ్ డిజిట్స్ ఏమి ఇచ్చారు? 1 2 4 5 6 ఈజ్ ఏమవుతుంది? n-1 p(r-1). n అంటే ఇక్కడ ఏంటి? 5 5-1 p(r-1) అంటే 4-1 ఇంటూ సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్ ఏమవుతుంది? 1 + 2 + 4 + 5 + 6 ఇంటూ 1s 1 1 ఎన్ని వేయాలి? r టైమ్స్. ఇక్కడ r అంటే వాల్యూ ఎంత? 4 కదా. అంటే 4 1s వేయాలి. సింప్లిఫై చేయండి. 5-1 అంటే 4 p, 4-1 అంటే 3 4p3 ఇంటూ ఇక్కడ సమ్ చేయండి. 1 + 2 3, 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18, 18 ఇంటూ 1 1 1 1. ఓకే, సో సింప్లిఫై చేస్తే 4p3 అంటే వాల్యూ ఎంత తెలుసమ్మా?
4p3 అంటే ఏ విధంగా రాయొచ్చు 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 3 ఫ్యాక్టోరియల్. ఏమవుతుంది 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 బై 4 - 3 అంటే 1 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది. 4 × 3 12, 12 2s 24, 24 1s 24. 4p3 వాల్యూ ఏమైంది 24 ఇంటూ 18తో ఈ వాల్యూని మల్టిప్లై చేయండి. 18 1s 18, 18 1s 18 ప్లస్ 1 ఏమవుతుంది 19. నెక్స్ట్ 18 1s 18 ప్లస్ 1 19, 18 1s 18 ప్లస్ 1 19. ఓకేనా. ఇప్పుడు 24 ఇంటూ ఈ వాల్యూ చేయండి. ఫస్ట్ 4తో చేయండి. 4 8s 32, 4 9s 36 ప్లస్ 3 39, 4 9s 36 ప్లస్ 3 39, 4 9s 36 ప్లస్ 3 39, 4 1s 4 ప్లస్ 3 7. ఇప్పుడు 2తో చేయండి. 2 8s 16, 2 9s 18 ప్లస్ 1 19, 2 9s 18 ప్లస్ 1 19, 2 9s 18 ప్లస్ 1 19, 2 1s 2 ప్లస్ 1 3. ఓకేనా. 2 9 ప్లస్ 6 15, 19, 9 ప్లస్ 1 10 ప్లస్ 9 19, 17 4. సో సమ్ ఏమైందమ్మా సమ్ ఈజ్ ఈక్వల్ టు 4,79,952 అయ్యింది. ఓకేనా. సో ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే. ఇలాంటి మోడల్ ప్రాబ్లము ఆల్రెడీ చెప్పడం జరిగిందమ్మా ప్రీవియస్ క్లాసుల్లోని. అవి కూడా వింటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు దేర్ ఆర్ 9 ఆబ్జెక్ట్స్ 9 బాక్సెస్. అవుట్ ఆఫ్ 9 ఆబ్జెక్ట్స్ 5 కెనాట్ ఫిట్ ఇన్ 3 స్మాల్ బాక్సెస్. హౌ మెనీ అరేంజ్మెంట్స్ కెన్ బి మేడ్ సచ్ దాట్ ఈచ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి పుట్ ఇన్ 1 బాక్స్ ఓన్లీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ ఇక్కడ మనకి 9 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ 9 బాక్సెస్ ఉన్నాయి. అయితే ఈ 9 ఆబ్జెక్ట్స్ని ఈ 9 బాక్సెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక రెస్ట్రిక్షన్ ఇచ్చారు. ఏంటా రెస్ట్రిక్షను, ఇక్కడ ఉన్న 9 బాక్సెస్లోని 3 బాక్సెస్ అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి. 3 బాక్సెస్ అనేవి ఏంటి స్మాల్ బాక్సెస్. సో ఈ 3 స్మాల్ బాక్సెస్లో 5 ఆబ్జెక్ట్స్ అనేవి ఫిట్ కావట్లేదు. ఓకేనా. 5 ఆబ్జెక్ట్స్ని ఈ 3 స్మాల్ బాక్సెస్లో ఫిట్ చేయలేము. అంటే రిమైనింగ్ ఇంకెన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి 4 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. సో అంటే ఈ 4 ఆబ్జెక్ట్స్ని మాత్రమే ఈ 3 బాక్సెస్లో ఫిల్ చేయగలం. ఓకేనా. సో మనం ఫస్ట్ ఈ 3 బాక్సెస్ని ఫిల్ చేద్దాం. 3 బాక్సెస్ ఫిల్ చేసేస్తే ఇంకెన్ని బాక్సెస్ ఉంటాయి 6 బాక్సెస్ ఉంటాయి. సో ఈ 6 బాక్సెస్లో మనకి ఏవైతే 5 ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఫిట్ అవ్వట్లేదో అవన్నీ కూడా ఈ 6 బాక్సెస్లో ఫిట్ చేద్దాం. ఓకేనా. అర్థమైందా. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి 9 ఆబ్జెక్ట్స్ని 9 బాక్సెస్లో ఫిట్ చెయ్యాలి. అయితే రిస్ట్రిక్షన్ ఏమి ఇచ్చారు 3 స్మాల్ బాక్సెస్ ఉన్నాయి వాటిల్లో 5 ఆబ్జెక్ట్స్ ఫిట్ అవ్వట్లేదు అని చెప్పారు. ఓకే. సో ఫస్ట్ రిస్ట్రిక్షను జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి సొల్యూషను. సో మనకేంటి ఏమిచ్చారమ్మా 9 ఆబ్జెక్ట్స్ 9 బాక్సెస్. ఇక్కడ ఏంటి ఈచ్ బాక్స్ గెట్స్ 1 ఆబ్జెక్ట్. ఈచ్ బాక్స్ గెట్స్ 1 ఆబ్జెక్ట్. ఓకే ఇంతవరకు బాగానే ఉంది. అయితే మనకి రిస్ట్రిక్షన్ ఏముందమ్మా ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏమిచ్చారు 3 స్మాల్ బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 స్మాల్ బాక్సెస్లో 5 ఆబ్జెక్ట్స్ అనేవి ఫిట్ అవ్వట్లేదు. కెనాట్ హోల్డ్ 5 ఆబ్జెక్ట్స్. ఓకేనా. అంటే 5 ఆబ్జెక్ట్స్కే రిస్ట్రిక్షన్ ఉంది. ఇంకా రిస్ట్రిక్షన్ లేని ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 ఆబ్జెక్ట్స్ హ్యావ్ నో రిస్ట్రిక్షన్. ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేవు. ఇవి ఏ బాక్స్లోనైనా ఫిల్ అవుతాయని. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఈ 3 స్మాల్ బాక్సెస్లో ఈ 5 ఆబ్జెక్ట్స్ ఫిల్ అవ్వవు కదా కాబట్టి ఈ 4 ఆబ్జెక్ట్స్ని ఫిల్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో మనం ఫిట్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిట్ 4 ఆబ్జెక్ట్స్ ఇన్ 3 స్మాల్ బాక్సెస్. అంతే కదా. సో ఎన్ని వేస్లో ఫిట్ చేయొచ్చు మనకి n డిసిమిలర్ థింగ్స్ ఉన్నప్పుడు 6 ఆబ్జెక్ట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు NPR కదా. అంటే ఆ విధంగా ఈ 3 స్మాల్ బాక్సెస్లో
4 ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఫిట్ చేయొచ్చు? 4p3 వేస్లో ఫిట్ చేయొచ్చు. 4p3 అంటే ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 × 3 × 2 × 1. 4 - 3 అంటే 1 కదా, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. 4 3 = 12, 12 2 = 24, 24 1 = 24. అంటే ఈ 4 ఆబ్జెక్ట్స్ని 3 స్మాల్ బాక్సెస్లో 24 వేస్లో ఫిట్ చేయొచ్చు. ఓకే, అయితే మనకి ఇంకా ఎన్ని బాక్సెస్ ఉన్నాయి రిమైనింగ్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 3 బాక్సెస్ ఫిల్ చేసేసాము. ఇంకా రిమైనింగ్ 6 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ రిమైనింగ్ ఇంకా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి? 3 బాక్సెసే కదా ఫిల్ చేసాము. సో 9 ఆబ్జెక్ట్స్ నుంచి 3 ఆబ్జెక్ట్స్ ఫిల్ అయిపోతే ఇంకెన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి? 6 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనమ్మా, ఈ 6 ఆబ్జెక్ట్స్ ఏంటి? 5 ఏమో రిస్ట్రిక్టెడ్ ఆబ్జెక్ట్స్, 5 రిస్ట్రిక్టెడ్ ప్లస్ 1 అన్రిస్ట్రిక్టెడ్. ఇప్పుడు ఈ 6 ఆబ్జెక్ట్స్ని 6 ప్లేసెస్లో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ వేస్ 6 ఫ్యాక్టోరియల్. అర్థమవుతుందమ్మా? 6 బాక్సెస్లో 6 ఆబ్జెక్ట్స్ని 6 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. సో టోటల్ ఏమవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఉంటాయి? 24 × 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏంటి? 6 × 5 × 4 × 3 × 2 × 1. వాల్యూ ఏమవుతుంది? 24 × 6 5 = 30, 34 = 120, 123 = 360, 360 × 2 720. ఓకే, మల్టిప్లై చేయండి. 4తో ఫస్ట్ మల్టిప్లై చేస్తే 4 zeros, 4 2s 8, 4 7s 28. 2తో చేస్తే 2 zeros, 2 2s 4, 2 7s 14. 0 8 12 7 1. అంటే టోటల్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 17,280 వేస్లో అరేంజ్ చేయొచ్చు. అర్థమైంది కదమ్మా? సో ఎప్పుడైనా రెస్ట్రిక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడైతే రెస్ట్రిక్షన్ ఇచ్చారో దాన్ని ఫిల్ చేయాలి, ఆ తర్వాత మిగిలిన అరేంజ్మెంట్స్ గురించి ఆలోచించాలి. ఓకేనా? అర్థమైంది కదమ్మా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఎక్సర్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 3లో 7, 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? అండ్ డిస్సిమిలర్ థింగ్స్ ఇచ్చినప్పుడు వాటి నుంచి 6 ఆబ్జెక్ట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చో తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటి? రిపిటేషన్ అనేది ఎలో లేదు, అన్ని డిఫరెంట్ థింగ్స్. అయితే నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే రిపిటేషన్ ఎలో అయినప్పుడు ఏ విధంగా చేయాలి. ఓకే, రిపిటేషన్ ఉన్నప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నెక్స్ట్ క్లాస్ నుంచి నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.